హే గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ కనుమ. అండ్ మమ్మీ ఏమో కనుమ ముగ్గేస్తుంది. మమ్మీ అది మట్టిలో ఆడుతున్నాడు. మమ్మీ చిన్నోడు మట్టిలో ఆడుతున్నాడు. తీ బైక్స్ వస్తున్నాయి చూసి. అందరి పైన నన్ను చూసుకో మమ్మీ. సో గైస్, టైం 7 అవుతుంది. అండ్ ఈ మధ్య మత్తి మరుపు చాలా అయిపోయింది నాకైతే. ఎంత మత్తి మరుపు అయిపోతుందంటే ముఖానికి సోప్ పెట్టుకుంటాను, సో నీళ్ళు పోసుకుంటాను, మళ్ళీ ఆలోచిస్తాను నేను ముఖానికి సోప్ పెట్టినాను లేరా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఏమైందంటే బైక్ కీస్ ఆన్ చేసేసి ఇంట్లో లోపలికి వచ్చేసిన, బైక్కే పెట్టేసి ఆన్ చేసిన బైక్. అట్లా 4 అవర్స్ నుంచి 5 అవర్స్ దాకా అట్లనే ఆన్ ఉంది. ఇప్పుడు మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది. అండి నడుచుకుంటూ వెళ్తున్నా జిమ్. నా జిమ్ వచ్చేసి కనీసం 2 కిలోమీటర్లు వాకింగ్ అవుతారని చెప్పేసి. ఇట్లా ఫస్ట్ టైం కాదు బైక్కి కీస్ పెట్టేసి మర్చిపోడు, చాలాసార్లు అయింది. మా టీమ్మేట్స్ వాళ్ళు అన్న అట్లనే బైక్కి కీస్ పెట్టేస్తాం అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటాను. అంత ఆలోచనలు పడిపోతాను. ఏం పట్టించుకోను. మరి టూ మచ్ ఉంటుంది. నాతోటే జరిగిందా, మీతో మసాలు జరిగిందా కింద కామెంట్ చేయండి. నాకు ఎవ్రీ వీక్ ఒకసారి జరుగుతూనే ఉంటుంది ఇట్లా. ఇదో వీడు బెల్లు కొట్టుకుంటా జిజాలు మార్నింగ్ అయింది నువ్వు అంట. మార్నింగ్ అయిందా? మమ్మీ చాలా సీరియస్ నా పైన. ఎందుకంటే నిన్న వెళ్ళి ఒక 22-23 మెంబర్స్ వచ్చింది మా ఫ్రెండ్స్, బ్యాక్ ఎండ్ టీమ్. అందుకే నేను వీడియో తీసుకోలేకపోయినాను బ్యాక్ ఎండ్ టీమ్ది. సో రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చిండు. ఇప్పుడు అలసిపోయింది మమ్మీ ఒకటే మాట అన్నారు, నా వల్ల అయితే లేదు, నిన్న కొంచెం మిగిలింది అది తినేసే వినే అని చెప్పేసి అన్నది. ఇప్పుడు వెళ్ళేసి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మమ్మీ ఒక 5 మెంబర్స్కి ఫుడ్ అరేంజ్ చేయని చెప్పేసి అంటారు. ఎంత సీరియస్ అవుతారో ఒకసారి చూడండి. మమ్మీ అరేంజ్ చేస్తుంది, బట్ టైర్డ్ అయిపోయింది మమ్మీ, చాలా టైర్డ్ అయిపోయింది. అర్థమైందా? అంటే ఆమె చెప్తే ఇప్పుడు అన్నాను అనుకో, మమ్మీ ఫుడ్ రెడీ చేయంటే ఇప్పుడు ఉన్నాయి తినమని చెప్పేసి అంటారు, కానీ కొత్తగా ప్రిపేర్ చేయలేకపోతారు. ఓకే, ఆమె రియాక్షన్ చూసాం ఇప్పుడు ఎట్లా ఉంటారు. ఏముండింది అయ్యాలా? సేమ్ నిన్నది తెల్లానా పెరుగుచారు ఇప్పుడు చేసినాము. ఇదేంది మటన్ నిన్నట్రా? అది లడ్డు చికెన్ లేదా? చికెన్ వేడవుతుంది. నిన్నది వండుకు తల్లి. నీకు అందరు జ్వరాలు వస్తున్నాయి. నిన్ననే 30 మెంబర్స్ దాకా నేను ఇంకేం చేయాలి చెప్పు? టైర్డ్ అయిపోయిందా? టైర్డ్ అయిపోయి జ్వరాలు వస్తున్నాయి అందరికి. కొంచెం మనం అర్థం చేసుకో. మమ్మీ ఎక్కడుంది? బయట ఉంది మమ్మీ. కరా ఏంది మమ్మీ నిన్నటి? నాకు అర్థమవుతలేదు. నిన్న పండుగ అయింది కదా బేట. నిన్న పండుగ అయింది. నిన్న పండుగ అయితే తిన్నారు అందరు సంతోషంగా, మిగిలింది తిందామని చూస్తారు. నువ్వు తినావా? నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తున్నాడు ఒక 5 మెంబర్స్, వాళ్ళకి ఫుడ్ ఉండాలి. ఫుడ్ ఏంటి నిన్నటి ఉంది పెట్టేసేసి. నిన్నటివి కాదు మమ్మీ. మటన్ కూడా ఇప్పుడు తెచ్చి వండుతా. చికెన్ ఉందిగా, చికెన్ మ్యాగ్రేట్ చేసి పెట్టింది చూసాను నేను. అది చేసి పెట్టు మమ్మీ, అది చేసి పెట్టు. ఎంత టైర్డ్ అయినా ఏమైనా అవన్నీ మాటలు మాట్లాడకు. ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. మమ్మీ టాలెంట్ ఏంటి? ఉండడం కాదు, అవి గొంతు నొప్పి అయింది, అవి దానికి జ్వరం వచ్చింది. నాకు మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు కావాలి, లేకపోతే నాకు వద్దు. నాకు వద్దు, నేనే వెళ్ళిపోతా, మీరే ఉండదు. వెళ్ళిపో. మమ్మీ నడు మమ్మీ ఉండు. నాకు వద్దు, నాకు అన్నం నువ్వు వండుతున్నావా లేవా మమ్మీ? ఏమనుకుంటున్నావు అసలు? ఏమనుకుంటున్నావు? ఏమన్నా బెడ్రూమ్ లోకి జరుగుతావు సిగ్గులేని వాళ్ళు లెక్క. నాకైతే వద్దు మమ్మీ. జనాలు వచ్చి పెంక పెట్టుకొని వండి చేసి ఏం మనుషుల లెక్క కనిపిస్తే ఇంకా పండుగ అయిపోయాక కూడా తెల్లారు ఊరుకొస్తారా మీ దోస్తులు? ఒక 5 మెంబర్స్ 5 నెంబర్స్ 10 నెంబర్స్ ఇంకా నేను ఉండబెట్టా
నాకు అవసరం లేదు వండ. నువ్వే నువ్వు మీ దోస్తుల దగ్గర నువ్వు తింటరా. చేయరా వినయ్, నేను ఎవరు ఇన్వైట్ చేయరా? నువ్వు ఎవరు ఇన్వైట్ చేస్తావు? నేను చూడు ఎట్లున్నామో, మా ప్రాణాలు ఎట్లున్నాయో, ఏం లేవు. వండి పెట్టుడే అంటే నీకంటే వండి పెడతా చేత కాకుండా అందరికి వండి పెట్టమంటే ఎడికైనా అవుతుంది నాకు. మమ్మీ నాకు తెలియదు మమ్మీ, నేనైతే తిన్నాను. నాకు నా ఫ్రెండ్స్ వస్తున్నాడు, నాకు వండి పెట్టేసి నాకు వస్తుంది రైట్. ఓకే దేనికి ఏమో కోపంతో బట్టలు కాదు కొట్టుంది. మీకు పిచ్చి లేచిందా? ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు? దేనికి? ఏదో ఊక వండు పని మనిషి దానికన్నా అనుమానం నాకు ఎవరు లేరనుకుంటున్నావు. పో మమ్మీ పో, ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు కూడా పోతున్నావా? పోరా నీ అయ్యే దగ్గర ఉండిపో. నాకు ఎవరు లేనట్టు ఊక వండిపెట్టి అంటారు. వండిపెట్టు పని మనిషి కన్నా అభిమానం చేస్తున్నాడు ఇంట్లో ఉంటే. అమ్మ అంత సీరియస్ అవుతావు తల్లి నువ్వు. అవుమలే నీకంటే వండి పెడతావు. ఊకే ఏ పండుగ రాని వాళ్ళని నీళ్ళని పిలుచుకొస్తావు. మనిషి ప్రాణం చూడవు. కాలు ఆపరేషన్ అయింది. మనిషి మీ ఒక్కటి పట్టుకుంటావు నువ్వైతే. కాలు ఆపరేషన్ అయింది, కాలు ఆపరేషన్ అయింది, కాలు ఆపరేషన్ అయింది, కాలు ఆపరేషన్ అయింది. కాళ్ళు వస్తేనే అమ్మాయి అంటూ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎట్లుంటారు? నడు లోపలికి వెళ్ళి. ఏ నడు ఏ అవి ఎవరుంది ఎక్కడ పోతాం అనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం. నీకు ఎవరు చూసుకుంటారు మమ్మీ? నేను తప్ప మనవాళ్ళు కూడా వస్తున్నారు అంటున్నా. అది కాదు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు? నిన్నే కూడా బ్లాక్మెయిల్ చేస్తే బతుకుతారా? కింద మా ఆయన ఉన్నాడు. నేను తప్ప ఇంకొకరు చూసుకుంటా. చిన్నోడేమో జర్మనీలో ఉంటారు, ఇక్కడ నేను ఉంటాను, ఇంకొకరు ఉన్నారు నీకు. నీ బిడ్డ ఇక్కడ నువ్వు పోవు కూడా పోవు. నీ బిడ్డ దగ్గర పోవు కూడా పోవు. వస్తే కొడుకు దగ్గర పోతు. నడు నడు. అంటే ఎట్లున్నావని అడుగుతారా? దోస్తులదే కావాలి అనేది. డాడీ ఉన్నాడు, డాడీ ముంగడు. డాడీ ఉంటే ఏముందని మమ్మీ చీరలు కట్టుకుని ఓడిపోయింది మమ్మీ. నువ్వు ఏంది నడువు మమ్మీ సారీ దా పుట్టిగా అన్నదా ఓవర్ వస్తలే. సారీ చెప్పేస్తే కాదు మళ్ళీ ఏదైనా దావతులని మళ్ళీ వండి పెట్టి. అమ్మా ఏం వండి పెట్టాలి? పండుగ వస్తే వండు, మన వస్తువులు వస్తారు. నేను ఏం చేయ మమ్మీ, ఆగు. ఎన్నిసార్లు వండి పెట్టాలి? హెల్త్ బాగాలేదు అంటే కూడా వండి పెట్టాలి. మా అమ్మ హెల్త్ బాగాలేదు అని అవిష్కిరిగా ఉట్టి అన్న మమ్మీ. నేను నాకు తెలుసు నువ్వు ఇట్లా సీరియస్ అవుతావని ఉట్టిగా నీతోటి ప్రాంక్ చేద్దామని చెప్పేసి అంటారు. మనిషి ప్రాణం కూడా చూడాలి కదా, ఎప్పటికి నీదే ఉంటుంది. అమ్మో సెంటిమెంట్ గుట్టి నన్ను మొత్తం బ్యాడ్ చేసేస్తున్నావు. ఓకే మమ్మీ. అవే ఇక్కడ రా అని చెప్పిన బ్యాగ్ తీసుకొని రావి. తీసుకోబోతున్నాను నాకే సందులో మళ్ళీ ఏడిపోతాం అనుకుంటున్నా బ్యాగ్ పట్టుకొని. బ్లాక్మెయిల్ చేస్తాను. బ్లాక్మెయిల్ నీతో బ్లాక్మెయిల్ చేస్తా. చీర ఎందుకు పెట్టుకుంటా? ఒక చీర సరిపోతుంది. నాటకాలు చేసుకుంటాను. నీకేమైంది? మళ్ళీ ఇంకోసారి దోస్తుల సమస్య. ఎవడన్నా నా అమ్మ అంటారు. దోస్తుల పో. పండుగకి నీ దోస్తుల దగ్గర పో. నేను నా కోడలు మంచిగానే ఉంటాము. ఏదో మజాక్లా అంటే ఇంత సీరియస్ తీసుకోండి. అమ్మో మా అమ్మ చూసాను, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నీకు చెప్పా కదా చాలా కోపంగా ఉందని చెప్పేసి మమ్మీ. ఇట్లా ఒగ్గు మమ్మీ నాకు ఈ దినను కొంచెం ఫ్రెష్గా ఉండు అని చెప్పేసి అంటే నేను అలసిపోయినాను, నీకు ఎంతగానో సేవలు చేయాలి నీకు నీ ఫ్రెండ్స్కి అని చెప్పేసి బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది. అట్లా అయిపోయింది. ఇప్పుడు నేను ఏమని చెప్తా ఇప్పుడు మా అమ్మతో జస్ట్ పని చేద్దాం అనుకున్నాను. నాకు తెలిసి అని తిడతారని మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయింది. నాకు తెలుసు ఇప్పుడు నెగటివ్ కామెంట్స్ మీరు నా పైన పెడతారని చెప్పేసి. ఇట్స్ ఓకే.
బట్ ఐ లవ్ మై మామ్. నాకు చాలా ఇష్టం మమ్మీ అంటే. ఐ టోటలీ అండర్స్టాండ్ మమ్మీ నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను, బట్ అదొక మెమొరీ నాకు. జస్ట్ మీకు చూపెడదాం అనుకున్నాను. అంటే మమ్మీ ఒకవేళ అలసిపోతే, మమ్మీ ఒకవేళ ఇరిటేటింగ్ అయినా అనుకో ఎవ్వరు మాటినారు. సో ఈ వీడియోలో అయితే నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా, నేను ప్రూవ్ చేసినాను. అండ్ యా, నేను మమ్మీ టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటాము. ఎస్పెషల్లీ నేను చాలా సతాయిస్తాను మమ్మీని. నాకు ఎందుకు ఇష్టం అట్లా సతాయించడం ఎందుకు నాకు. ఆ మెమొరీస్ ఐ వాంట్ టు గ్యాదర్ సమ్ మెమొరీస్. ఎన్నాళ్ళు ఉంటారో ఎవరికి తెలియరు మనుషులు అనేటోళ్ళు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇట్లా చేస్తూ ఉంటాను. బట్ ఐ లవ్ మై మామ్ సో మచ్. చూసారు ఎంత క్యూట్గా బ్యాగ్ పట్టుకొని నా వల్ల కానీ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అనేసిందో. ఇట్స్ ఓకే, మమ్మీకి ఎవరు లేరు, నా తప్ప, మా ఫ్యామిలీ తప్ప. బయట పోతా అంటది, ఆ మెట్ల దగ్గర కూర్చుంటారు అంటే, కానీ బయటికి ఏం వెళ్ళదు. అండ్ షీ నోస్ నేను కావాలని ఇరిటేట్ చేస్తున్నాను కూడా ఆమెకు తెలుసు. సో రేపటి బ్లాగ్లో కలుద్దాము. యా, జస్ట్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఐఎమ్ హోపింగ్. ఓకేనా, బాయ్.